ఈ సారీ స్పెషల్ అంతా ఫస్ట్ ప్యూర్ పట్టే ఇక్కడ వాళ్ళ మామ కూతురికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో ఏమంటే ఆడవాళ్ళు చాలా ఇష్టమైన, ఆడవాళ్లకు ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా సరిపోకుండా ఇంకా కావాలి కావాలి అని కోరుకునే చీరలు. అదే నా దగ్గర ఉన్న పట్టు చీరల కలెక్షన్స్ మీకు ఈరోజు చూపిస్తాను. ఎలా ఉన్నాయి చూసి కమెంట్ పెట్టండి. ఈ కబ్బోర్డ్ ఇంత పెద్దది ఉంది అనుకుంటున్నారా? ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎన్ని కబ్బోర్డు ఎన్ని బీరువాలు ఉన్నా ఫస్ట్ ఆడవాళ్లకు ఎక్కువగా ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళంటేనే చీరలు, చీరలంటేనే ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకంటూ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా చూడండి, ఇంత పార్టీషన్ లో ఈ ఫస్ట్ పార్టీషన్, ఈ సెకండ్ పార్టీషన్ నాది, ఈ లాస్ట్ పార్టీషన్ మాత్రం మా హస్బెండ్ది. ఎప్పుడు మా ఆయన కొట్లాడుతూ అంటారు, నీకు మాత్రం ఫుల్ ప్లేస్ తీసుకుంటావు, నాకు మాత్రం కొద్దిగానే ఇస్తావు అని. ఇంకేం చేయమండి, ఆడవాళ్ళంటేనే చీరలు పిచ్చి, పిచ్చి లేకుండా ఉండలేరు. ఆ చీరలు ఎంత కొన్నా ఇంకా కావాలి కావాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కబ్బోర్డ్లు ఎక్కువ బీరువాలు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి, ఇప్పుడు నా కలెక్షన్స్ చూపిస్తాను మీకు. చూడండి, ఇవన్నీ నా డ్రెస్లే, నా డ్రెస్సులు చుడిదార్లు అన్నీ ఇవంతా నా డ్రెస్లే. ఇంకా చూడండి, ఇవన్నీ నా శారీసే, అంతా నా శారీసే ఉంటుంది. దీంట్లో అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని పట్టు చీరలు మాత్రం చూపిస్తాను మీకు. నాకు ఇంపార్టెంట్ అంటే నాకే కాదు, ప్రతి ఒక్క అమ్మాయికి, పెళ్ళైన ప్రతి ఒక్క అమ్మాయికి చాలా ఇంపార్టెంట్ విషయము. ప్రతి ఒక్క అమ్మాయి జాగ్రత్తగా లైఫ్ లాంగ్ గుర్తుగా పెట్టుకునే ఒక విషయము పెళ్లి చీర నాకు చూపిస్తాను. నా నిశ్చితార్థం చీర, పెళ్లి చీర మీకు ఈరోజు చూపిస్తాను. ఎలా ఉందో చూసి చెప్పండి. నా పెళ్ళైన 25 సంవత్సరాలకు ఆ కలెక్షన్స్ అన్నీ పెట్టుకున్నాను నేను. అవి అలాగే భద్రంగా పెట్టుకున్నాను ఆ పట్టు చీరని. అది మీకు చూపిస్తాను ఈరోజు. శారీస్ చూసారా? మీరు ఎందుకు వచ్చినారు? రాకూడదా? ఇది ఆడవాళ్ళ విషయము, ఆడవాళ్ళకు ఇష్టమైన శారీస్ గురించి చెప్తాను. మీరు ఎందుకు వచ్చినారు? రాననుకున్నారా రాలేననుకున్నారా? రాననుకున్నావా రాలేననుకున్నావా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? వ్యూవర్స్, ఒకటి చూపించాలి ఇప్పుడు. ఏం తెలుసా, నాకు ఏమే షర్ట్స్ ప్యాంట్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంతే, ఈ 4. ఓకేనా? ఈడ చూడండి, చూపించేసాను ఆల్రెడీ నేను. 2 4 6 8, అది కూడా 10. 10 అయిందా? 10 ఈడ 12 14 16 18 20. ఒక మనిషికి 20 తినేమంటారు దీన్ని, 20 పైన ఉండేది. నాకు 4 ఇస్తే ఇది ఒప్పుకుంటారా మీరు చెప్పండి? నాకు మీరు ఎవరైనా సపోర్ట్ రండి. 4 ఇస్తా ఉంది నాకు, అంతే. మీతో అన్ని చూడండి, ఎక్కడెక్కడ పెట్టుకున్నాం మిగతావి. 4 ఉంది నాకు. మగవాళ్ళంటేనే తక్కువ కలెక్షన్స్, మగవాళ్ళంటేనే కొనిచ్చే వాళ్ళు, భరించే వాళ్ళే భర్త. ఏం భరించాలా? ఇట్లా చిన్న దాంట్లో కూర్చునేది నేను పోయా. మీకు మాత్రం 20, మాకు 4. ఆడవాళ్లకు కొనిచ్చేదే మీరు కాబట్టి మీకు తక్కువ ఉండాలి, మీకు ఎక్కువ ఉండదు కలెక్షన్స్. ఇంత పెద్ద ర్యాక్ ఇంత ఉంది, దాంట్లో 4 ఇస్తావు. న్యాయమా? మీరు అడగండి ప్లీజ్, మీరు అడగండి. న్యాయమా? 2 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పండి. సరే నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు పెద్ద ఇల్లు కట్టించండి నాకు. అక్కడ మీకు ఇంకా పెద్ద ఇల్లు కట్టించండి, అప్పుడు ఇంకా ఫుల్ ర్యాక్ మీకు ఇస్తాను. ఇంకా 4 6 ఇస్తావేమో, అంతే. నీకు 40 అవుతుంది అది, అంతే కదా? నాకే కాదండి, ఆడవాళ్ళకి అందరూ అంతే అండి. ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది ఇదే, కొత్త కాదు. మన ఇంట్లో మాత్రం స్పెషల్ కాదు. ప్రతి ఒక్క అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో జరిగే విషయాలే. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. ఇది అన్యాయం. ఓకేనా? సరే, వీడియో. ఆడవాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. పోరాటం సాగించండి. ఆడవాళ్ళందరూ ఆడవాళ్ళకే సపోర్ట్ చేయాలి కాబట్టి మీరే చెప్పండి. ఆడవాళ్ళంటేనే కలెక్షన్స్ ఫుల్ గా ఉంటాయి, పెట్టుకోవడానికి స్థలం కావాలి కదా. చూడక్కడ నా చెల్లెళ్ళందరూ చూస్తున్నారు, ఇంకా చూడండి, నా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు, చెల్లెళ్ళందరూ చూస్తున్నారు. ఆడవాళ్ళు కూడా నాకే సపోర్ట్ వస్తారు తెలుసా? సరే, కమెంట్ చేయండి, మీరు కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ రండి. ఇప్పుడే రీసెంట్ గా తీసాను. ఎన్ని చెప్పు. 1 year అయింది అంతే. 1 year ఎన్నిసార్లు కట్టావు? అలాంటి క్వశ్చన్లు అందరూ అడగకూడదు. ఏమండి,
ఒక చీర కొంటారు, సంవత్సరానికి ఒకసారి కడతారంట. మేము ఒక ప్యాంటు ఒక టీ షర్ట్లు వేసుకుంటే దాన్ని రోజు వారానికి 4-5 సార్లు వేస్తాను. ఒకటి కాదు, అన్ని. ఇట్లా కాదండి, ఆడవాళ్ళు పట్టు చీరలు ఎక్కువ కట్టుకొని తిరగలేరు, వెయిట్ మోయాలి కదా, నగలు ఉంటుంది. అప్పుడు వెయిట్ మోయకపోతే నువ్వు తీసుకోకూడదు, వేరే తీసుకోవాలా. ఆడవాళ్ళు చీర లేకపోతే ఎట్లా? చీరలు అన్నం లేకుండా బతుకుతాము, పట్టు చీరలు నగలు లేకుండా బతకలేము. కాబట్టి ఈసారి నేను ఒకటి సెలెక్ట్ చేస్తానండి. నాకు ఏదో పాత మైసూర్ నేను తీసాను, నాకు గుర్తుంది. మైసూర్ పోయినప్పుడు నన్ను సతాయించి తీసుకున్నావు. ఇది ఇప్పుడు ఎన్నిసార్లు అయింది మైసూర్ తీసి? 3 years అయింది నాకు తెలిసి. ఎన్నిసార్లు కట్టాం? ఎన్నిసార్లు చెప్పాలి? అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. పర్వాలేదు, ఎన్నిసార్లు కట్టావు చెప్పు. నువ్వు అడగకూడని విషయాలు ఇవంతా. పర్వాలేదు, నువ్వు చెప్పు. పర్వాలేదు, 3 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కట్టే చీరలు కొనేది ఎందుకు? ఇట్లా ఎత్తిపెట్టినదానిక? ఇవి చూస్తేనే ఆనందం మాకు. అన్నం లేకపోయినా బతికిపోతాము, ఇవి లేకపోతే బతకలేము మేము. అవునా? చూసిన కడుపు నిండిపోతుంది మాకు. అవునా? మా అమ్మ వాళ్ళు అట్లా కాదమ్మా తల్లి. మీరు టీషర్ట్ వేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు రేపు ఈ రోజు వేసి మళ్ళీ రేపు ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళామంటే మిమ్మల్ని చూసారా మమ్మల్ని చూసారా? మమ్మల్ని ఆడవాళ్ళు చూస్తారు. మా మమ్మల్ని ఆడవాళ్ళతో ఎవరు అంత ఎక్కువ చూడరు, అందరు చూసారు కదా. అందరి కళ్ళు ఆడవాళ్ళ పైనే ఉంటుంది. వాళ్ళు ఏం చీర కట్టినారు, ఏం నగలు వేసుకొచ్చినారు, ఏం పెట్టుకొచ్చినారు. నాకు మ్యారేజ్ వస్తుంది, ఏం చీర కొనాలి ప్లాన్ చేయండి ఫస్ట్. అయ్యా ఎందుకు మళ్ళీ 4 సంవత్సరాలు ఒకసారి కట్టేది? అది ఫస్ట్ ప్లాన్ చేయండి, ఏం చీర కొనాలి ఆలోచించండి. మీరు ఎంతలో కొనాలి, ఏం చీర కొనాలి అది ఆలోచించండి ఫస్ట్. నన్ను ఇప్పుడు వీడియో చేసుకుని వెళ్ళండి మీరు. నేను పోను. ఇది బాగా గుర్తుండే చీర, నీకు గుర్తుంటే నాకు గుర్తుంది. ఏం చెప్పు? ఇట్లా చీరలు అంటే ఇప్పుడు చెప్పకూడదు, ఇవంతా ఆడవాళ్ళు లైఫ్ లాంగ్ పెట్టుకోండి చీరలు. ఇది నా పెళ్లి చీర. నాకు ఎంత ఇష్టం అంటే నా పెళ్లి చీర ప్రతి ఒక్క ఇంట్లోనూ ఆడవాళ్ళు అంటేనే పెళ్లి చీర సెలెక్ట్ చేసుకుంటారు. అమ్మాయిని పిలుచుకొని పోయి పెళ్లి చీర సెలెక్ట్ చేసుకొని వస్తారు. నాకు ఫస్ట్ టైం మా అత్తగారి ఇంట్లో నుంచి వచ్చింది. మా అత్త వాళ్ళందరూ సెలెక్ట్ చేసి ఇచ్చిన చీర. అవును, మా 3 అత్తలు ఉన్నారు కదా, 4 అత్తలు. 4 అత్తలు, అది కూడా మర్చిపోయినారా మీరు? అత్త అంటే మా అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. అట్లా కాదు, 4 ఉన్నారు నాకు. ఆ 4 సెలెక్ట్ చేసి తెచ్చిచ్చిన చీర కాబట్టి నాకు అట్లా గుర్తుగా పెట్టుకున్నాను నేను. ఇంకొకటి సో ఇది నాకు గుర్తుండిపోయిన చీర ఏమిది? నా ఫస్ట్ చీర అంటే నా ఫస్ట్ అత్తగారి నుంచి వచ్చిన చీర. ఎంగేజ్మెంట్. ఎన్ని సంవత్సరాలు ఎందుకని అది చెప్పలే, ఇది చెప్పలే. 25 years అయిపోయింది కదా. 25 years అయింది, ఆల్మోస్ట్ 25.5. ఓకే, సో ఇప్పుడు నువ్వు చూపించు నీ చీరలన్నీ. ఇప్పుడు నన్ను క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను. మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. కొనిచ్చింది మీరే. చెప్తా, అట్లయితే చెప్పకూడదు. కొనిచ్చింది మీరే అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. డబ్బులు ఏమైనా పడతా చూడరే సాము. ఈ చీర గుర్తుందా? గుర్తున్నట్టుంది, చూడండి, చూసి చెప్పండి. మధ్యలో ఏదో పెట్టిండవు, ఏంది అది? అది మైసూర్ నుంచి తీసుకొచ్చింది శాండిల్ పౌడర్. బాగుంది స్మెల్. గుర్తులేదు, నిజంగా గుర్తులేదా? నువ్వే చెప్పు తొందరగా. నాకు గుర్తులేదు. నాకు ఇష్టం ఈ కలర్ అండి, తీసుకున్నాను. ఎప్పుడు మనం శారీస్ తీస్తాం కదా రెగ్యులర్ గా, ఒక ఆయన దగ్గర కేపురంలో, ఆయన ఇది కలెక్షన్, కొత్త కలెక్షన్ వచ్చింది, చాలా బాగుంది అని చెప్తే నాకు బాగా నచ్చింది, డిజైన్ అంతా బాగా నచ్చింది. అందుకని మిమ్మల్ని కంపల్ చేసి తీర్చించేది ఇది. కానీ ఎప్పుడు అని గుర్తులేదు నాకు కూడా. ఓకే, సో ఇది నాకు ఇష్టమైన చీర. ఎందుకంటే సో లైట్ వెయిట్, లైట్ వెయిట్. చెప్పు ఎక్కడ తెచ్చినావు? ఏమి? ఇది మైసూర్ సిల్క్, చాలా మంది తెలిసే ఉంటుంది. మైసూర్లో తీసుకొచ్చినాము. మైసూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను నేను, నా బర్త్డే అనేసి తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. ఏముంటుంది స్పెషాలిటీ? చాలా సాఫ్ట్ శారీ, సాఫ్ట్ సిల్క్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంత లగ్జరీగా ఉంటుందో. మైసూర్ సిల్క్ శారీస్ అంటేనే అందరికీ తెలిసి ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ. ఈ శారీ పళ్ళులో కృష్ణుడు, బాలకృష్ణులు ఉంటారు, చూపిస్తాను చూడండి. కృష్ణులు అంటారు, 2 ఉంటారు చూడండి. చాలా బాగుంటుంది. కలర్ వేసుకోండి ఆయన, చూడండి. బాలకృష్ణులు, అది ఈ శారీ స్పెషల్. ఇది చూడండి, ఇది స్పెషల్ వచ్చి ఆయన ఆ షాప్ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది వచ్చి మ్యాక్సిమం చాలా మంది ఎంగేజ్మెంట్ కొనుక్కుంటారంట. ఎందుకంటే ఎంగేజ్మెంట్కు ఇలా ఫ్రూట్స్ ప్లేట్లో పెట్టి ఫ్రూట్స్ అంతా పెడతారు కదా. ఇది చూడండి, అలా డిజైన్ ఉంటుంది. చాలా మందికి
ఫ్లవర్ డిజైన్లో చాలా బాగుంటుంది, ఎంగేజ్మెంట్ చాలా బాగుంటుంది స్పెషల్ అని. చూడండి పైనాపిల్ డిజైన్ ఉంది ఇక్కడ, ఇక్కడంతా ఫ్రూట్స్, గ్రేప్స్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, బనానా అన్నీ ఉన్నాయి చూడండి డిజైన్స్. అది స్పెషల్ దీంట్లో. ఎంగేజ్మెంట్ చాలా మంది ఇష్టపడతారంట. ఇక్కడ చూడండి ఈ మ్యాంగో డిజైను, మ్యాంగోలో గ్రేప్స్ చూడండి, ఇక్కడ పైనాపిల్ ఉంది, గ్రేప్స్ ఉంది, మ్యాంగో డిజైన్ ఉంది అంతా. కాబట్టి ఇది ఎంగేజ్మెంట్ చాలా మంది ఇష్టపడతారు అని ఆ షాప్ ఆయన చెప్తున్నాడు. నాకు పట్టు చీరలు అంటే చాలా ఇష్టము. ఫస్ట్ స్టార్టింగ్ లో పెళ్ళైన ఒక 3-4 ఇయర్స్ నా దగ్గర కలెక్షన్స్ చాలా తక్కువ ఉంది, శారీస్ పట్టు చీరలు చాలా తక్కువ ఉంది నా దగ్గర, అంతా వర్క్ శారీస్ అలాంటివే ఉన్నింది. కాబట్టి అలాంటప్పుడు బల్క్ గా ఒక 5 శారీస్ ఏమో తీసుకున్నాను నేను ఒకేసారి. అట్లా తీసుకున్నప్పుడు కొనుక్కున్న శారీ ఇది వచ్చి ఫస్ట్ నా దగ్గర తీసుకున్న ఫస్ట్ పట్టు చీర. దీని కాస్ట్ వచ్చి అప్పుడు నేను తీసుకున్నప్పుడు జస్ట్ 4,000 ఏమో ఉన్నింది అంతే. 4,000 ప్యూర్ పట్టు. ఇవంతా నా దగ్గర ఉండే శారీస్ అంతా అంత ప్యూర్ పట్టే. ఇది మీరు చూసే ఉంటారు, మా గృహప్రవేశం శారీ ఇది. మా మమ్మీ వాళ్ళు పెట్టింది నాకు గృహప్రవేశానికి. ఇక్కడ ఈ ఇంటి గృహప్రవేశానికే మా మమ్మీ వాళ్ళు పెట్టింది నాకు. చూడండి తీసుకోండి. ఇది ఎక్కడో చూసినట్టు గుర్తుంది, ఆడని తెలియలేదు. ఇది చూడండి, ఇది చాలా కాస్ట్లీ ఈ చీర. 2010లో కొనింది ఈ చీర మా తమ్ముడి పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి. మా తమ్ముడు ఎంగేజ్మెంట్ తీసింది 2010లో. అప్పట్లోనే ఈ శారీ వాల్యూ వచ్చి 12,000 2010లోనే. చూడండి డిజైన్ చూడండి ఎట్లుందో. 15 ఇయర్స్ అయింది అయితే. 5 శారీస్ కొనాలని చెప్పినాను కదా, దాంట్లో ఈ ఒక శారీ ఉంది. ఇది కొంత తక్కువే, చిన్న బార్డరు, తక్కువే రేటు. ఒక 3,000 ఏమో పడింది అప్పుడు తీసినప్పుడు. చూడండి లుంగి లాగా ఉంది ఏంటి ఇది? ఇది కలర్ అలాంటిది, మల్టీ కలర్ కలర్. కాదు, చూడు లుంగి లాగా ఉంది. అవును మల్టీ కలర్ ఇది, మల్టీ కలర్ ఇస్తుంది ఇది. లుంగి డాన్స్. ఇది మల్టీ కలర్ శారీ ఇది. చూడండి కరెక్ట్ లుంగి లాగా ఉందా లేదా చెప్పు నువ్వు. అవునండి, ఈ డాట్స్ దీంట్లో ఉన్నాయి, ఆ డాట్స్ ఇక్కడ లేవు దీంట్లో. మల్టీ కలర్ ఇది. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము, అందుకని బ్లాక్ శారీ ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను వాళ్ళ దగ్గర. చూడండి ఈ శారీ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో. ఇది కూడా ప్యూర్ సిల్కే. చూడండి ఇది వచ్చి స్పెషల్. ఇది నా శారీ కాదు, మా మమ్మీది. నాకు ఈ కలర్ నచ్చిందని మా మమ్మీ దగ్గర తీసుకున్నాను. చూడండి ఈ కలర్ నాకు బాగా నచ్చింది, ఎలిఫెంట్ కలర్ అని మా మమ్మీ దగ్గర తీసుకున్నాను ఈ శారీ. మా మమ్మీ శారీ ఇది. మా మమ్మీ శారీ ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. మా మమ్మీ మా గృహప్రవేశానికి మా మమ్మీ తీసుకునేది ఈ శారీ. ఇది నేనే తీసుకున్నాను, నాకు బాగా నచ్చిందని. ప్లస్ మా మమ్మీ వెయిట్ ఉండే శారీస్ ఎక్కువ కట్టరు, లైట్ వెయిట్ ఉండే శారీసే కావాలంటారు. కాబట్టి మా మమ్మీ ఒక్కసారి కట్టుకున్నారు అంతే, నాకు ఇచ్చేస్తున్నారు ఈ శారీ కూడా. చూడండి ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది ఈ శారీ కూడా. దీని పళ్ళు చూపిస్తాను చూడండి ఎంత బాగుంది. చూడండి ఇది పళ్ళు. ఒక్కొక్క శారీ నాకు ఒక్కొక్క మెమరీ ఉందండి. ఈ శారీ చూడండి, ఈ శారీ వచ్చి మా తమ్ముడి మ్యారేజ్ తీయించినాడు మా తమ్ముడు నాకు ఆ శారీ ఇది. ఈ శారీ చూడండి, మా హస్బెండ్ వాళ్ళ మామ కూతురికి పెళ్ళి అయితే అప్పుడు పెళ్ళికి పోతున్నాం కదా, కొత్త చీర కావాలి, పాత చీర అన్నీ కట్టుకొని పోలేమని తీసుకున్నాను. చూడండి ఆ శారీ ఇది. ఇది వచ్చి పింక్ కలర్ లో ఉంటుంది శారీ అంతా. ఇవన్నీ పాత చీరలు అన్నావు కదా, కట్టింది ఒకేసారి పాత చీర ఎట్లయితుంది? కొత్తది ఇది కూడా. అట్లా కాదు, ఒకసారి కట్టేస్తే పాత చీర అది. అవునా? అంతే. అది ఎందుకు చూసేస్తారు ఫంక్షన్ లో, మళ్ళీ అదే చీర కట్టుకోపోయినా అంటే మళ్ళీ అది పాత చీరే కదా అవుతుంది, అది ఎట్లా కొత్త చీర అవుతుంది? డబ్బులు తీర్చేవాళ్ళంటే ఎన్నైనా తీసుకొని ఎన్నైనా అదంతా మాట్లాడండి, అమ్మాయిల సీక్రెట్ అంతా చెప్పకూడదు, సైలెంట్ గా ఉండండి. మీరు రండి, ఈ చీర చూడండి ఎట్లుందో. ఇది చూడండి సిల్వర్ జరీ, ఇది సిల్వర్ జరీలో ఇక్కడ పింక్, ఇక్కడ బ్లూ, ఇది వచ్చి నావీ బ్లూ, ఇక్కడ చూడండి పర్పుల్ బార్డర్, కొత్తగా ఉంటుంది. ఇది మాత్రం సిల్వర్. అన్ని పట్టు అంటేనే మీకు గోల్డ్ కలర్ లో ఉంటుంది కదా, ఇది సిల్వర్ లో వచ్చింది. సిల్వర్ ఇది డిజైన్ హెవీగా ఉంటుంది. పళ్ళు చూడండి, ఇది మెజంతా కలర్ పల్లా. పళ్ళు. ఎవడు పల్లా? పళ్ళు అంటే ఆ
పళ్ళు కాదు. ఆ. ఓకే ఓకే, పళ్ళు అనే కన్నడలో అంటారా, తెచ్చేసింది కదా అని. Sorry. కన్నడలో పళ్ళు అంటారు, తెలుగులో ఏమంటారా? పళ్ళు అంటే ఈ పళ్ళు అనుకున్నా, దానికి ఏమన్నా కొంగు పళ్ళు కొంగు ఉంది? కొంగు ఓకేనా, కొంగు. పళ్ళు అంటే కొంగ. కొంగు. ఓకే ఓకే, పళ్ళు ఎతకుతాను నేను. ఇంకొకటి ముఖ్యమైనది, నా బర్త్డేకి మా హస్బెండ్ నన్ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక శారీ తీసుకొచ్చినారు. ఆ శారీ తెచ్చినప్పుడు నాకు నచ్చలేదు కొంచెం కూడా. ఇంకా పాపం ఆయన ఇష్టపడి తెచ్చినారని కొంచెం సాటిస్ఫాక్షన్తో బాగుంది, నచ్చిందని చెప్పేశాను. తర్వాత 2-3 సార్లు కట్టుకున్నా నాకు సాటిస్ఫాక్షనే లేదు. ఆ చీర కట్టకుండానే పెట్టుకో. ఇప్పుడు వస్తుంది నిజం, బయట వీడియో చేసేటప్పుడు వస్తుంది. నాకు నచ్చలేదు నేను తెచ్చిన చీర అప్పుడు. ఇది కూడా చూడండి. లేదు, నిజంగానే నచ్చలేదు అప్పుడు. తర్వాత 2 సార్లు 3 సార్లు కట్టుకున్నాను ఆ శారీ. నేను కట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళే, నీకు చాలా బాగుంది ఆ శారీ, నువ్వు కట్టుకుంటే అంత సూపర్ గా ఉందని. అందరూ మెచ్చుకున్న తర్వాత ఆ శారీ వాల్యూ తెలిసింది. మన సెలక్షన్ అమ్మా. ఆ శారీ చూపిస్తాను మీకు, చూడండి. ఇదే అండి ఆ శారీ. పట్టు చీర కాదు ఇది. కాదు ఒకసారి మా హస్బెండ్ నాకు నా బర్త్డే రోజు సర్ప్రైజ్ చేస్తాను తీసుకొచ్చిన ఫస్ట్ శారీ. ఫస్ట్ టైం తీసుకొచ్చినారు మా హస్బెండ్, నన్ను అడగకుండా, నన్ను పిలుచుకొని పోకుండా. ప్రతి ఒక్కసారి నన్ను పిలుచుకొని పోయి నాకేం కావాలో తీసిస్తారు. అలాంటిది నన్ను అడగకుండా తీసుకొచ్చినారు. ఆయన సెలక్షన్ తెలియదని చాలా ఫీల్ అయినాను నేను. సారీ, మీ ముందర ఆయన సారీ చెప్తారని ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇప్పుడు చెప్తాను. నాకు నచ్చలేదని ఇప్పుడు చెప్పినా, నాకు ఇంతవరకు తెలియదు. ఆల్మోస్ట్ ఈ శారీ తీసుకొని వచ్చి 12 years అయిపోయింది, 12-15 years అయిపోయింది. అంత బాగుంది శారీ, ఇంతవరకు ఏం కాలేదు, అలాగే ఉంది. భర్త తీసిస్తే ఎట్లా ఉంటుందమ్మా. నిజంగా చాలా బాగుంది శారీ. దాని వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. అందరూ చెప్పినాక తెలిసింది. అవును, అది నిజం. చాలా రోజులు కాదు, అందరూ బాగుందంటే అప్పుడు తెలిసింది. ఇంకా ఉన్నాయి శారీస్, అవన్నీ చూపించాలంటే టైం పడుతుంది, ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ వీడియో ఇంతటితో ముగించుకుంటున్నాను. నా శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. కలెక్షన్స్ బాగుందంటే మీరు కమెంట్ పెట్టండి, నచ్చిందంటే నచ్చిందని కమెంట్ పెట్టండి. పార్ట్ 2 చెయ్యి. మీకు నచ్చి ఇంకా మీరు ఇలాంటి శారీస్ ఇంకా చూడాలి, వర్క్ శారీస్, నా దగ్గర ఉండే శారీస్ అన్నీ మీరు చూడాలనుకుంటే కమెంట్ పెట్టండి. పార్ట్ 2 తీసేదానికి ట్రై చేస్తాను. ఇంతతో ఈ వీడియో ముగించుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Bye friends.